హరి ఓం. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో జనవరి 18, 1939 అమ్మ. భాషణలు 608. శ్రీమతి హిక్ రిడ్డింగ్ కాగితంపై 2 ప్రశ్నలు రాసి భగవాన్కి ఇస్తూ తన వ్యాఖ్యలు సరిగ్గా ఉన్నవా అని అడిగింది. శ్రీమతి హిక్ రిడ్డింగ్ అనే ఆవిడ కాగితం మీద 2 ప్రశ్నలు రాసింది. భగవాన్ చేతికి ఇస్తూ నా వ్యాఖ్యానాలు సరిగ్గా ఉన్నాయా అని అడిగింది. అప్పుడు మహర్షి జ్ఞానాజ్ఞానాలు రెండిటికి ఆత్మ అతీతం, అది పరమాత్మ. ఈ ప్రశ్నలు ఆత్మకి ఉండనే ఉండవు, అది శుద్ధ చిత్తు గనుక అజ్ఞాన తమస్సుకు అందులో చోటే లేదు అన్నారు భగవాన్. చిత్తు పూర్తి ప్రకాశమై ఉండడం అక్కడ చీకటికి చోటు లేదు భగవాన్. అప్పుడు ఆ భక్తురాలు ఆ ప్రశ్నలు మా దృష్ట్యా మాత్రమే వస్తాయి, ఇటువంటి ప్రశ్నలు మా అలాంటి వాళ్ళకే వస్తాయి స్వామి అంది. అయితే మహర్షి అంటున్నారు, ఆ ప్రశ్నలు ఎవరికో చూడు, ఎవరికో వాని మూలానికి నువ్వు చేరు. అక్కడికి చేరాక అవి వస్తున్నాయేమో చూడు, చూచి అవి వస్తున్నా సరే నువ్వు అక్కడే స్థిరపడు. ఆ మూలానికి చేరు, వస్తున్నాయి చూడు, చూసి ఎన్ని వచ్చినా నువ్వు అక్కడే స్థిరపడు అన్నారు భగవాన్. ఇప్పుడు ఆ భక్తురాలు కానీ మరి ప్రస్తుతం అంది. అప్పుడు మహర్షి అట్టి ప్రశ్నలు తర్కానికే, అవునా కాదా, అది అవునేమో ఇది కాదేమో ఇదే నిజమేమో అన్నవన్నీ కూడా తర్కానికే, వానికి అంతమంటూ ఉండదు. ఇలా తర్కిస్తూ పోతే అప్పుడు అలా అయింది కదా, ఇప్పుడు ఇలా అయింది కదా, మెలకులో ఇలా కదా, కలలో అలా కదా అనుకుంటూ ఇలా తర్కించుకుంటూ పోతే దీనికి అంతం ఉండదు. ప్రాక్టికల్ గా ఉండాలి. నిర్దేశించిన పద్ధతిలో ఎవరి సమస్యలను వాడే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. ఎవరు చెప్పిన ప్రకారం ఈ ప్రశ్నించేవాడెవడో చూడు అంటున్నారు కదా భగవాను. అలాగే నిర్దేశించిన పద్ధతిలో ఎవరి సమస్యలు వాడే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. ఈ సమస్యలన్నీ ఎవరివి? నావి. అసలు నేనెవరు అని తన్ను తానే ప్రశ్నించుకుని ఈ ప్రశ్నలన్నిటినీ తానే పరిష్కరించుకోవాలి. మార్గం సూచించడం జరిగింది కదా, ఇప్పుడు నీకు దారి చెప్పకపోతే అనుకోవచ్చు, సూచించారు, ఆ దారి వెంట ఆ మూలానికి కూడా తీసుకువెళ్తున్నారు. ఇంకా అక్కడ నిలబడి వచ్చిన ప్రతి దానిని కదా చూసి ప్రశ్నించి వదిలే. కాబట్టి ప్రశ్నలు ఎవరికి కలుగుతున్నాయో విచారించు, తక్షణమే సమస్యలు తాముగా తీరిపోతాయి. ఇది సద్గురు రమణుల యొక్క దివ్య మంత్రోపదేశం. ఈ ఒక్కటి చేయకుండా ఎన్ని చేసినా ఎన్ని విన్నా వృధా వృధా వృధా. భగవాన్ భక్తులు అన్నవాళ్ళు, భగవాన్ బోధనలు అనుసరిస్తున్న వాళ్ళు, భగవాన్ బోధనల గురించి రోజులు రోజులు చెప్పుకుంటూ ఉన్నవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిదీ ఎవరికి, నాకు, నేనెవరు అని ఆగి చూడు, వస్తాయి. వచ్చిన వాటిలన్నిటినీ కూడా చూస్తూ ఉండు. కలుగుతూ ఉంటాయి, తొలుగుతూ ఉంటాయి, నువ్వు మాత్రం కదలకు. అప్పుడు వాటికవే తాముగా ఈ సమస్యలన్నీ పరిష్కరింపబడతాయి, తీరిపోతాయి, ఉండవు. నువ్వు స్థిరంగా ఉంటే చాలు. ఉండడం ఎలాగో చెప్తున్నారు, ఎక్కడికి వెళ్ళి ఉండాలో చెప్తున్నారు, అక్కడ ఎలాగుండాలో చెప్తున్నారు. ఇంత చక్కగా మార్గం నిర్దేశించి మరి ప్రాక్టికల్ గా దాన్ని ఎవరి మటుకు వాళ్ళే ఇలా చేసుకోండి అని చెప్పి మార్గాన్ని చూపించి, ఈ ప్రశ్నలు ఎవరికి కలుగుతున్నాయో విచారించు. నువ్వు ఆ ప్రశ్నలకి వాటి సమాధానాల్లోకి చేరిపోకుండా కలిగేది ఎవరికి అని చూడు. అప్పుడు తక్షణమే సమస్యలన్నీ తీరిపోతాయి. ఇది ఒక్కటే మార్గం తప్ప ఇక ఏదైనా సరే ఈ నేను అన్నవాడు వచ్చిన తరువాత చేసుకునే సమస్యలు, గందరగోళాలు యుగాల నుంచి జగాల నుంచి
ఇవన్నీ ఇలాగే ఉంటాయి, సమస్యలు ఎప్పటికీ తీరవు. ఏదైనా తినట్టు కనిపిస్తే తాత్కాలికమే, మరుక్షణంలో పోతుంది. ఎవరికి ఆయన ప్రశ్నిస్తే అసలు ప్రశ్నలు గాని, దాన్ని పరిష్కరించవలసిన విషయాలు గాని ఉన్నాయో లేవో నీకు నువ్వే చూడు. ఒకవేళ ఉన్నా నువ్వు ప్రశ్నించనంతసేపు ఉన్నట్టుంటాయే తప్ప ప్రశ్నించి తర్వాత అవి ఉండవు. ఇంత ధీమా కూడా ఇచ్చారు భగవాన్ మనకి. కాబట్టి అందరూ ఏది కలిగినా ఎవరికి, నాకు, నేనెవరు అని నేనుగా నుంచోద్దే. దీనిలో శ్రీమతి సిగ్ రిడ్డింగ్ గారికి శ్రీ భగవాన్ చేసినటువంటి ప్రబోధ